రూ. 1,00,000 పెట్టి కొన్న మొబైల్ ముక్కు మొహం తెలియకుండా మనకైతే పార్సల్ చేయడం జరిగింది ముంబై నుంచి మన మహబూబ్ నగర్ నవాబుపేట్కి. సో ఈ మొబైల్ వచ్చేసి సామ్సంగ్ S23 అల్ట్రా. కస్టమర్ అయితే ముంబై సర్వీస్ సెంటర్లో చూపించడం జరిగింది. అక్కడ మదర్ బోర్డ్ ప్రాబ్లం అనడంతో మన కస్టమర్ క్లయింట్ అయితే మనకైతే సీదా పార్సల్ చేయడం జరిగింది నమ్మకంతో. సో డీసీ మిషన్కి వెళ్తే మొబైల్ మదర్ బోర్డ్ అయితే బూట్ అవ్వడం లేదు. సో ఈ ప్రాబ్లం వచ్చేసి సిపియూలో అయితే ఉంటుంది. ఈ మొబైల్ సిపియూ చేసేటప్పుడు అయితే కొంచెం అటు ఇటు అయినా ఒక్క సెకండ్ తప్పు జరిగిన మొత్తానికి ₹1,00,000 మొబైల్ అయితే లాస్ అవుతాము. సో పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒక్క సెకండ్ కూడా తప్పు జరగకుండా చూసుకోవాలి. CPU పై ర్యాండమ్ యాక్సెస్ మెమొరీని అయితే నీట్గా లిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడైతే CPU కింద ఇంపార్టెంట్ లైన్స్ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా లిఫ్ట్ చేయాలి. CPU కింద ఇంపార్టెంట్ లైన్స్ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా లిఫ్ట్ చేయడం జరిగింది. ఇంతకీ CPUని ఫుల్ ఫామ్ లో ఏమంటారో కామెంట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. కస్టమర్ ముంబై నుంచి ఓన్లీ మొబైలే పార్సల్ చేయలేదు మామ, మనం ఖచ్చితంగా రిపేర్ చేస్తామన్న ధైర్యంతో నమ్మకంతో పార్సల్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్, మీరు మాపై పెట్టుకున్న నమ్మకానికి. మీ దగ్గర కూడా ఎలాంటి మదర్ బోర్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే పార్సల్ చేయండి, రిపేర్ చేసి మీ దగ్గరికి అయితే రిటర్న్ కొరియర్ చేసాము. కానీ వేరే షాప్లో చూపించిన మొబైల్స్ అయితే రిపేర్ చేయడం కష్టం. ఎందుకంటే కొందరు టెక్నీషియన్స్ ఒక్క ప్రాబ్లంతో వచ్చిన మొబైల్ని 100 ప్రాబ్లమ్స్గా క్రియేట్ చేస్తారు. అలాంటి మొబైల్స్ రిపేర్ చేయడం కష్టం. మాక్సిమం ఫ్రెష్ మదర్ బోర్డ్ అయితే పార్సల్ చేయడానికి ప్రయత్నించండి. తక్కువ కాస్ట్లో రిపేర్ చేసి రిటర్న్ పార్సల్ చేస్తాం. డీసీ మిషన్కి అయితే బూట్ అవ్వడం జరుగుతుంది మదర్ బోర్డ్. సో నీట్గా థర్మల్ పేస్ట్ అయితే అప్లై చేసుకొని మదర్ బోర్డ్ని అయితే మొబైల్లో ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. మన దగ్గర ఓన్లీ మదర్ బోర్డ్ రిపేరే కాదు, 100% ఒరిజినల్ స్పేర్ పార్ట్స్, డిస్ప్లేస్, బ్యాటరీస్ కూడా దొరుకుతాయి. సో సక్సెస్ఫుల్గా మొబైల్ అయితే ఆన్ అయింది. ఇలాంటి మదర్ బోర్డ్ లెవెల్లో లేదంటే ఒరిజినల్ డిస్ప్లేస్ కావాలన్నా కాంటాక్ట్ అవ్వండి మన నెంబర్కి అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.